నీ లైఫ్లో ప్లాన్స్ ఏంట్రా? గర్ల్ ఫ్రెండ్తో లాంగ్ డ్రైవ్, ఒక రొమాంటిక్ రెస్టారెంట్లో డిన్నరు, ఆ తర్వాత ఓయో. ఒక 7-8 సంవత్సరాలు దాటిన తర్వాత నీ ఆలోచనలన్నీ మారిపోతారా? ఎలా మారిపోతాయన్నా? నాకు ఒక భార్య కావాలి. నేను ఆఫీస్కి వెళ్తుంటే ఏమిటి లంచ్ బాక్స్, ఇలా చాలా చాలా ఉంటాయిరా. అమ్మా, నాకు పెళ్ళి ఎప్పుడు చేస్తారు? అబ్బాయి వాళ్ళు వంట వచ్చాను అడితే వచ్చని చెప్పు. పెళ్లి కాబోయేలోపు నేర్చుకుందు గానిలే. అయినా అంత అవసరం ఏముంది మమ్మీ? కావాలంటే కుక్ని పెట్టుకుంటా, లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటా. పెళ్ళైతే ఇదిగో ఇలానే ఉంటది. నువ్వు బట్టలు ఉతికావు అనుకో, వాడు అంటలు తోముతాడు. నువ్వు కూరగాయలు కట్ చేసావు అనుకో, వాడు ఇల్లు క్లీన్ చేస్తాడు. అంతే. హ్యాపీగా పెళ్లి చేసుకున్న మాటిని. ఏం చేస్తున్నావు? మా నుంచి స్నాప్ వేయలేదు. అలా స్నాప్ వేయకపోతే స్ట్రీక్ పోతుంది. సోనీ, ఏంటి కాఫీయా? అక్కడ పెట్టే. ఇంకా ఆఫీస్ అవ్వలేదా? ఎప్పుడో అయిపోయింది. రేపు వీకెండ్ కదా, ఫ్రెండ్స్ తో బయటకు వచ్చా. నైట్ లేట్ అవుతుంది. విను, ఫోన్ దగ్గర పెట్టుకుని పడుకోవా? కాల్ చేస్తా, కొంచెం డోర్ ఓపెన్ చేయి. బౌల్ స్క్రీన్కి వచ్చాను సార్. బట్టలు మడత పెట్టడానికి వచ్చాను. ఇల్లు మాప్ చేయడానికి వచ్చాను. ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుని తిని చేయి కొడుకొస్తున్నారా? మళ్ళీ ఆర్డరా? ఏంట్రా అది? టీ సార్. టీయా? నా జీవితాన్ని పణంగా పెట్టి నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, ఈ జనరేషన్లో పెళ్లి చేసుకున్నంత పాపం పని ఇంకోటి లేదు.